హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరిమా శారీస్ అండ్ వ్లాగ్స్. నేను లడ్డు చేస్తున్నా. ఇలా గనక మెచ్యూర్ అయిన పిల్లలకి పెడితే చాలా అంటే చాలా బలము. నెయ్యి వేసి చేస్తున్నా. లడ్డూలు అయితే చూడండి బాగా నీట్గా వచ్చేసాయి. ఇప్పుడే చేస్తున్నా. నేను ఇంకా తయారు చేస్తున్నా. ఎలా చేశానో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? తొలి ఏకాదశి అంటే పేలపిండి తయారు చేస్తారు. అది నాకు వివరంగా తెలియదు, కానీ నేనైతే నైవేద్యంగా ఉంటుందని కూడా లడ్డూలు కూడా చేశాను. జొన్నలు 1 గ్లాసున్నర తీసుకొని, మనం హెల్త్కి అయితే చాలా మంచిది. విడిగా కూడా తయారు చేసుకోవచ్చు. జొన్నలు తోటి పుట్నాల పప్పుతోటి మనం కనుక పేలపిండి రెడీ చేసుకొని విడిగా కూడా ఒక డబ్బాలో పోసేసుకొని తినేయచ్చు. చిటపట్లాడుతూ వచ్చేస్తున్నాయి. ఒక పేపర్ వేసాను కదా, ఎందుకంటే వైట్ పేపర్ వేస్తే పేలాలు అనేది అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వస్తాయి అని చెప్పి మా నాన్నమ్మ చెప్పింది. కానీ నేను న్యూస్ పేపర్ వేసాను ఏదో ఒకటి అని చెప్పి, కానీ అంత బాగా రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అందుకే తీసేసి మళ్ళీ మామూలుగా మూత పెట్టేశాను. చిన్న మంట మీద పెట్టేసుకొని మనం ఇలా చేసేసుకోవాలి. చూడండి దాదాపుగా వచ్చేసాయి. కొన్ని ఆగినా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఎండి కొబ్బరి తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఏదైనా కూడా మిక్సీ ఎక్కువ యూజ్ చేయను, తురిమేసుకుంటాను. తురిమేసి బాక్స్లో పెట్టేసుకొని ఇట్లా మనం ఏదైనా రెడీ చేసుకోవాలన్నప్పుడు అన్నిటికి కూడా నేను ఇలానే ఉపయోగించుకుంటాను. ఈ 2 చిప్పలు మనం తీయగా అది మిగిలింది, అది లాస్ట్కి వచ్చేటప్పటికి తీయలేకపోయాను. చక్కగా వచ్చేసింది పొడి అయితే. నేను ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. ఏది రెడీ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మిక్సీలో వేసేస్తే పలుకుగా లేకుండా మనకి దువ్వలాగా అయిపోతూ ఉంటుంది. ఇదైతే నీట్గా ఉంటుంది. నాకు ఇలానే ఇష్టం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ చేయండి. బెల్లం కూడా చూసారు కదా, మనం చెప్పాను కదా, నేను చిన్న చిన్న కుందులు లాంటివి తేను. ఈ బెల్లం అయితే మనకి ఇసుక అనేది తగలదు, బాగా క్వాలిటీ ఉంటుంది. కొంచెం బెల్లం తీసుకున్నాను. యాలక్కాయలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నా. బెల్లం, పుట్నాల పప్పు, వేయించిన జొన్నలు, కొబ్బరి, ఇంకా వీటితోటి మనం చక్కగా నీట్గా చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ జొన్నలు వేయించి పక్కన పెట్టేసి ఈలోపు మనం బెల్లం కొట్టుకోవడం, కొబ్బరి తురుముకోవడం ఇవన్నీ రెడీ చేసేసుకున్నా. అంతలోకి అవి ఆరిపోతాయి కదా, నేను ఇప్పుడు అలానే చేస్తాను. ఇంకా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలాంటి పాతవి మాత్రం ఎవ్వరు మిస్ చేయొద్దు. నేను పదే పదే చెప్తూ ఉంటాను ఇదే మాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి కదా. ఎప్పుడు వీటి వల్ల నష్టమైంది ఏమీ లేదు. బెల్లం కానీ, పుట్నాల పప్పు కానీ, జొన్నలు కానీ, కొబ్బరి కానీ అన్నీ కూడా చాలా బలం, హెల్తీ ఫుడ్ అనమాట. ఇలాంటివి మనం పిల్లలకి అలవాటు చేయాలి. లేదంటే పిజ్జాలు, బర్గర్లు వీటితోనే కాలం సరిపోతుంది. ఇలాంటివి తెలియదు చాలామందికి కూడా. ఇది గుడ్ అండ్ హెల్తీ ఫుడ్ కదా, అవునా కదా ఫ్రెండ్స్? మళ్ళీ దీనిలో నెయ్యి కూడా పడుతుంది. యాలకులు అయితే నేను 3 యాలకులు తీసుకున్నాను. బాగా నలిపేసి వేసాను, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మిక్సీలో కూడా బ్లేడ్ కింద పడకపోవచ్చు. నలిపేసి వేస్తే దానిలోనే అయిపోతుంది. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. పేలపిండి బాగా మనం మెత్తగా వేసేసుకోకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఈ పిండి నోట్లో వేసుకొని పుసులూరు అంటారంట, నాకు తెలీదు. కొన్ని మనం నేర్చుకోవాల్సిన టైంలోనే బయటకు వచ్చేసి మన వర్క్ అని చేసుకుంటా ఉన్నాం కదా, అవైతే తెలీదు. నోట్లో పోసేసుకొని పుసులూరు అనాలంట ఈ పండగకి. అంటే ఏంటి, పేలాల పండగ అంటారు, తొలి ఏకాదశి అంటారు. మనకి పండగలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయని చెప్తారు ఈ పండగతోనే. అవును కదా, మనకి అంతా రెడీ అయిపోయింది. పిండి అయితే మొత్తం కలిపేసుకున్నాను. బెల్లం అది సరిపడా మనం చూసేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పక్కకు తీసి లడ్డూలకి నేను నెయ్యి వేసి కలిపేస్తున్నా. ఎందుకంటే మనం పిండిలాగా కావాలంటే పిండిలాగా తినొచ్చు, మనకి లడ్డూల్లాగా చేసుకోవాలంటే లడ్డూల్లాగా తినొచ్చు. నేనైతే ఈ 2 చేస్తాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది లడ్డు. ఒకసారి ట్రై చేయండి. పిండి కన్నా కూడా లడ్డు ఇంకా బాగుంటుంది, చాలా హెల్దీ. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే లడ్డూలు రెడీ అయిపోయాయి.
సేమ్ సింపుల్ ప్రాసెస్. నేను చెప్పడం కొంచెం స్లోగా చెప్పుండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.